ఈరోజు నియమాలు అంటే పడుకునేటప్పుడు పాటించేటువంటి 16 సూత్రాలు. మానవునికి తిండితో పాటు నిద్ర కూడా అతి ముఖ్యమైనటువంటిది. అయితే తిండి ఎలా పడితే ఎలా తినమో అలా పడుకునేటప్పుడు కూడా ఎలా పడితే అలాగా ఎక్కడ పడితే అక్కడ పడుకోకూడదు. దానికి కొన్ని సూత్రాలు మన ఆచార వ్యవహారాల్లో కానీ లేదా పురాణాల్లో కానీ చెప్పబడినాయి. ఈరోజు ఒక 5 విషయాలు తెలుసుకుందాం. ఒకటి, నిర్మానుష్యంగా నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. శ్మశాన వాటికలో కానీ కనీసం దేవాలయంలో కూడా పడుకోకూడదు అని మనుస్మృతిలో చెప్పబడింది. ఇక ఇంకొక విషయం ఏంటంటే, పడుకుని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు. విష్ణు స్మృతిలో ఇది చెప్పబడింది. ఇంకొకటి ఏంటంటే, మూడవది, విద్యార్థి కానీ అంటే చదువుకునేటువంటి విద్యార్థి కానీ పనిచేసేటువంటి నౌకరు కానీ మరియు ద్వారపాలకుడు లేదా వాచ్మెన్ కానీ వీరు అధిక సమయం నిద్రపోతున్నచో వీరిని మేల్కొల్పవచ్చును, తప్పులేదు అని చాణక్య నీతిలో చెప్పబడింది. ఇక నాలుగవది, ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మముహూర్తములో నిద్ర లేవాలి అని దేవీ భాగవతంలో చెప్పబడింది. పూర్తిగా చీకటి గదిలో కూడా నిద్రించవద్దు అని పద్మ పురాణం చెబుతోంది. ఇక తడిపాదములతో నిద్రించవద్దు. పొడిపాదాలతో నిద్రించటం వలన లక్ష్మి అంటే ధనం ప్రాప్తిస్తుంది. ఇది అత్రి స్మృతిలో ఉంది. విరిగిన పడకపై ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం అని మహాభారతంలో ఉంది. ఇక నగ్నంగా కానీ వ్యవస్థలై కానీ పడుకోకూడదని గౌతమ ధర్మసూత్రం చెబుతోంది. ఇక మిగిలిన విషయాలు ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు నియమాలు అంటే పడుకునేటప్పుడు పాటించేటువంటి 16 సూత్రాలు. మానవునికి తిండితో పాటు నిద్ర కూడా అతి ముఖ్యమైనటువంటిది. అయితే తిండి ఎలా పడితే ఎలా తినమో అలా పడుకునేటప్పుడు కూడా ఎలా పడితే అలాగా ఎక్కడ పడితే అక్కడ పడుకోకూడదు. దానికి కొన్ని సూత్రాలు మన ఆచార వ్యవహారాల్లో కానీ లేదా పురాణాల్లో కానీ చెప్పబడినాయి. ఈరోజు ఒక 5 విషయాలు తెలుసుకుందాం. ఒకటి, నిర్మానుష్యంగా నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. శ్మశాన వాటికలో కానీ కనీసం దేవాలయంలో కూడా పడుకోకూడదు అని మనుస్మృతిలో చెప్పబడింది. ఇక ఇంకొక విషయం ఏంటంటే, పడుకుని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు. విష్ణు స్మృతిలో ఇది చెప్పబడింది. ఇంకొకటి ఏంటంటే, మూడవది, విద్యార్థి కానీ అంటే చదువుకునేటువంటి విద్యార్థి కానీ పనిచేసేటువంటి నౌకరు కానీ మరియు ద్వారపాలకుడు లేదా వాచ్మెన్ కానీ వీరు అధిక సమయం నిద్రపోతున్నచో వీరిని మేల్కొల్పవచ్చును, తప్పులేదు అని చాణక్య నీతిలో చెప్పబడింది. ఇక నాలుగవది, ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మముహూర్తములో నిద్ర లేవాలి అని దేవీ భాగవతంలో చెప్పబడింది. పూర్తిగా చీకటి గదిలో కూడా నిద్రించవద్దు అని పద్మ పురాణం చెబుతోంది. ఇక తడిపాదములతో నిద్రించవద్దు. పొడిపాదాలతో నిద్రించటం వలన లక్ష్మి అంటే ధనం ప్రాప్తిస్తుంది. ఇది అత్రి స్మృతిలో ఉంది. విరిగిన పడకపై ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం అని మహాభారతంలో ఉంది. ఇక నగ్నంగా కానీ వ్యవస్థలై కానీ పడుకోకూడదని గౌతమ ధర్మసూత్రం చెబుతోంది. ఇక మిగిలిన విషయాలు ఇంకొక వీడియోలో తెలుసుకుందాం.